ఎవ్రీవన్ పెసరకట్టు చూపిస్తాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని నీట్గా ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఆ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. టమాటాలు ఒక 2, పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పసుపు ఇలా 4 to 5 విజిల్స్ వరకు వేయించుకున్నాను. 5 విజిల్స్ వేయించుకున్నాను టోటల్గా అయితే. విజిల్స్ వేయించేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇలా మెత్తగా ఉడికిపించేసా, వాటర్ కూడా లేకుండా. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు గుత్తుతో మనం మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి, పప్పు గుత్తుతో అనమాట. ఓకే, సాఫ్ట్గా అయిపోతుంది. ఇట్లా సాఫ్ట్గా అయిపోయినాక ఇందులోకి వాటర్ని, కరివేపాకుని, కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకొని మనం పెసరకట్టుని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి. ఓకే, మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఓకే, తాలింపు వేపేసుకొని పెసరకట్టులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్గా చల్లారాక లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేయకూడదు. లెమన్ జ్యూస్ వేసుకుంటే పెసరకట్టు రెడీ.